మహాదేవుని లీలలు అమోఘం అఖండం. లయకారునిగా ఆదిదేవునిగా మహాదేవుని దివ్య చైతన్య శక్తి సకల ప్రకృతిలో ప్రస్ఫుటమవుతుంది. లింగమూర్తిగా ఆవిష్కృతమై ఆద్యంతాలు లేని జగత్కారక శక్తిగా మహాదేవుడు పూజలందుకుంటున్నాడు. స్వామికి ఆకృతి ఒక్కటే అయినా ఎన్నో పేర్లతో విలసిల్లుతూ తన బహుముఖ వైభవ ప్రభావాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆవిష్కృతమైన స్వరూపమే నెల్లూరు మూలస్థానేశ్వర స్వామి. నెల్లూరు నగరంలో భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామిగా సాకారమై ఆదిదేవునిగా అనాదిదేవునిగా పూజలందుకుంటున్నాడు. ఈ విఖ్యాత శివ సన్నిధి విశేషాలను కార్తీక మాసం సందర్భంగా సువర్ణ మీడియా భక్త జనావళి కోసం అందిస్తోంది. 1400 ఏళ్ల క్రితం నెల్లి వృక్షం మూలంలో ఆవిష్కృతమైన ఈశ్వర స్వరూపమే మూలస్థానేశ్వర స్వామి. నెల్లూరుకు ఆ పేరు ఏర్పడటానికి స్వామి ఆవిష్కారమే ప్రధాన కారణం. నెల్లూరులోని మూలపేటలో ఈ సుప్రసిద్ధ శివాలయం నెలకొని నెల్లూరు సీమకు నవ్య శోభను ఆపాదించింది. నెల్లూరుకు విక్రమసింహపురి అనే చారిత్రకమైన నామకరణం ఉంది. 10 దశాబ్దాల తర్వాత శాసనాల్లో కావ్యాల్లో విక్రమసింహపురిగా వర్ణితమైంది. నెల్లి అంటే తమిళంలో ఉసిరి అని అర్థం. ఉసిరి చెట్టు కింద శివలింగం ప్రకటితమైంది కాబట్టి దీనిని నెల్లి ఊరు అని పిలిచేవారు. కాలక్రమంలో అది నెల్లూరుగా మారింది. మూలపేటలో మూలస్థానేశ్వర స్వామి ఆవిర్భవించిన సువిశాల ప్రాంగణంలో ఆలయ భక్త జనాన్ని నయన మనోహరంగా కనువిందు చేస్తుంది. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే రుద్రాయ. మనం చారిత్రాత్మకమైనటువంటి నెల్లూరు మూలస్థానేశ్వర శివాలయంలో మనం ఉన్నాం. ఈ శివాలయము నెల్లూరు పేరుకి చాలా లింక్ అయినటువంటి ప్రసిద్ధి చెందింది. ఇది 11వ శతాబ్దంలో రెడ్డి రాజులు హయాంలో నిర్మితమైందని చరిత్ర చెబుతుంది. రెడ్డి రాజులు పరిపాలించే సమయంలో ఒక నెల్లి చెట్టు అంటే ఉసిరి చెట్టు కింద స్వయంభూగా వెలిసిన శివలింగం ఉంటే ఆ శివలింగాన్ని రెడ్డి రాజులు కనుగొని ఆయనకి మహాదేవుడు స్వప్న సందర్శించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమంటే ఆయన నిర్మించినట్టు తెలిసింది. అప్పటి కాలంలో నిర్మించినటువంటి ఈ శివాలయము ఈ చరిత్రని భావితరాలకు అందించేందుకు ఇప్పుడు పుస్తకాలు నోట్స్లు ఏమి లేవు కాబట్టి యొక్క జీవి చరిత్రని స్తంభాల రూపంలో శిల్పాల రూపంలో చెక్కించారు. ఇది మనం చూస్తున్నటువంటి ఇది నెల్లి చెట్టు. ఆ నెల్లి చెట్టు కింద వెలిసినటువంటి ఇది శివలింగం. ఈ శివలింగం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ నెల్లి చెట్టు శివలింగం. ఇది పుట్ట. ఈ పుట్టలో అప్పుడు రెడ్డి రాజులు స్వప్న సందేశం ఇచ్చిన తర్వాత ఆయనకి ఈ తీసిన తర్వాత ఈ శివలింగం దర్శనమైంది. ఈ నెల్లి చెట్టు కాబట్టి దీని ఉసిరి చెట్టు అంటారో పుట్టలో నెల్లి చెట్టు అంటారు. క్రమేణా ఈ నెల్లి చెట్టే నెల్లూరు అయింది. ఇక్కడంతా కూడా ఇదంతా కూడా చూడండి, ఇది నెల్లి చెట్టు. ఇక్కడ గోవు పాలాభిషేకం చేస్తూ ఉండేది. ఇక్కడ ఆవు చేంది పాలాభిషేకం చేస్తుందని ఆవును కొట్టడంలో ఆ పుట్ట మీద ఆ కర్రపై తగలడంతో శివలింగం నుంచి రక్తం గారడం అనే సన్నివేశం మనం ఇక్కడ ఈ ఆవు, ఇది నెల్లి చెట్టు, ఇవన్నీ కూడా శిల్పాల రూపంలో చరిత్రను భావితరాలకు అందించే దానికోసం అప్పట్లో ఏర్పాటు చేసినటువంటి ఇది విశిష్టమైనటువంటి ఈ స్తంభం. ఇది నందీశ్వరుడు, ఇది ధ్వజస్తంభం. ఇది కాలక్రమేణా చోళరాజులు ఈ కట్టడాలతో దీన్ని అభివృద్ధి చేశారు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే నవగ్రహ విగ్రహాలు ఈశాన్య ప్రాంతంలో ఉంటాయి. ప్రపంచంలో ఏ శైవ క్షేత్రములో లేని విధంగా ఇక్కడ నవగ్రహ నిర్మాణం చేపట్టడం జరిగింది. నవగ్రహ ప్రదక్షిణం చేస్తూ ఉంటే మొదట ప్రథమ గణాధిపతి అయినటువంటి వినాయక దర్శనం, మూలస్థానేశ్వరుడు స్వామి శివలింగం దర్శనం చేసుకుంటూ నవగ్రహ ప్రదక్షిణం జరగడం అనేది ప్రపంచంలో ఏ శైవ క్షేత్రంలో కూడా ఉండదు.
రెండో విషయం ఏంటంటే తూర్పు దిక్కున వినాయకుడు ఉన్నాడు, లోపల ఉత్తర దిక్కున వినాయకుడు ఉన్నాడు, ఇంకో గర్భగుడికి అయినటువంటి దక్షిణపు దిక్కున వినాయకుడు ఉన్నాడు. ఇన్ని దిక్కుల వినాయకుడు ఉండేది కూడా ఈ గుడిలోనే ఉంటారు. మనం చూస్తున్నటువంటి పెద్ద వినాయకుడు ఉన్నాడు అక్కడ ఎదురుగా. ఆ పెద్ద వినాయకుడిని పెట్టడం కూడా దీనికి కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి కథ ఉంది. పూర్వకాలం రాజుల కాలంలో ఈ శివలింగంలో ఉన్నటువంటి యొక్క శక్తిని తట్టుకోలేక ఎదురుగా ఉన్నటువంటి పూరి గుడిసెలన్నీ దగ్ధమయ్యాయంట. అప్పుడు వేదం చదువుకున్నటువంటి పండితులు వాళ్ళందరూ ఒక అవగాహనకు వచ్చి ఆ వినాయకుడిని ఆయనకు ఎదురుగా కుమారుడిని పెట్టడంతో ఆయన యొక్క శక్తి వాళ్ళ గృహాల మీద పడకుండా మంటలు లేకుండా ఆగిపోయిందని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ వినాయకుడు పూజలు అందుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాం, ఇది నటరాజ మండపం. ఈ నటరాజ మండపం కూడా అప్పుడు రాజుల కాలంలో ఏర్పాటు చేసింది. రాజుల కాలంలో ఇక్కడ కూడా అనేక రకమైనటువంటి యజ్ఞాలు యాగాదులు జరుగుతూ ఉంటాయి. ఈ గుళ్ళో సూర్య దేవాలయం ఉంది. సూర్య భగవానుడు వినాయకుడితో పాటు సుబ్రహ్మణ్య స్వామితో పాటు సూర్య భగవానుడికి ప్రతిరోజు ఆదివారం అభిషేకాలు చేస్తారు. తర్వాత మనం చూసినటువంటి వీరభద్రస్వామి ఆలయం అక్కడ ఉంది. తర్వాత సరస్వతి అమ్మవారి ఆలయం ఉంది. తర్వాత సహస్రలింగేశ్వర ఆలయం ఉంది. అన్ని దేవతా పరివర్తన ఉంది. ఇక్కడ మనం పైన చూసినట్లయితే శివపార్వతుల కళ్యాణం జరుగుతున్నారు. విష్ణుదేవుడు ఉన్నారు, బ్రహ్మదేవులు ఉన్నారు. ఇట్లా కాలక్రమేణా అయినటువంటి శివపార్వతుల కళ్యాణం యొక్క చరిత్రను ఇటు బొమ్మల రూపంలో తెరకెక్కించారు మనకు. ఇక్కడ లోపల కట్టడం అంతా కూడా రెడ్డి రాజుల హయాంలో, తర్వాత చోళరాజుల హయాంలో జరిగినటువంటి నిర్మాణం జరిగింది. ఇక్కడ మొత్తం కూడా ఇంకొక కరమైనటువంటి విశిష్టత ఏంటంటే అమ్మవారి గుడిలో అమ్మవారు ఇక్కడ పార్వతీమాత స్వామి మూలస్థానేశ్వరుడైతే అమ్మవారు పార్వతీమాత భువనేశ్వరి దేవిగా ఇక్కడ కొలువుదీరి పూజలు అందుకుంటుంది. ఇక్కడ అమ్మవారి ఎదురుగా లోపల అమ్మవారి వాహనం సింహవాహనం అయితే బయట నందీశ్వరుడు ఉంటాడు. ఎందుకంటే భువనేశ్వరి కాబట్టి ఈశ్వరి పేరుతో ఆమె నామకరణం ఉంది కాబట్టి నందీశ్వరుణ్ణి ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ క్షేత్ర పాలకుడైనటువంటి కాలభైరవ స్వామి ఉంటాడు. ప్రతి శివాలయంలో ఉన్న ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి ఉంటారు. ఇక్కడ అమావాస్య, అష్టమి, నవమి, పౌర్ణమి సందర్భాల్లో కూష్మాండ దీపం అనేది పెడతారు. కూష్మాండ దీపం అంటే గుమ్మడికాయలో లోపల గుజ్జును తీసేసి నువ్వుల నూనెతో కూష్మాండ దీపం పెడతారు. ఆర్థిక సమస్యలున్నా, అప్పుల బాధలున్నా, లేకపోతే అనారోగ్య బాధలున్నా, శత్రు సమస్యలున్నా, గ్రహ బాధలున్నా, కర్మ బాధలున్నా కాలభైరవుడిని ప్రసన్నం చేసుకొని కూష్మాండ దీపం పెట్టి ఆ శివయ్యని దర్శనం చేసుకుంటే ఆ కర్మ నివారణకి అని చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి కాలభైరవునికి అది ఒక ప్రత్యేకతగా మనం తెలుసుకుంటవచ్చు. ఇట్లా ఈ శివాలయంలో అడుగడుగున చూసినట్లయితే చారిత్రాత్మకమైనటువంటి అనేక విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ శివాలయంలో గర్భగుడిలో ఎంతోమంది దర్శనం చేసుకున్నారు. రాజులు ఈ శివాలయాన్ని దర్శనం చేసుకున్నారు. ఒక సందర్భంలో ఈ ప్రత్యక్షం అయిపోయిన తర్వాత దక్షిణ భారతదేశ యాత్రకు వస్తున్నటువంటి అగస్త్య మహాముని ఇక్కడ దర్శనం చేసుకున్నట్లు ఇక్కడ లోపల శివపార్వతుల కళ్యాణంలో ఆయన దర్శనం ఇస్తారు మనకు. తర్వాత మనుమసిద్ధి రాజులు అనేక మంది రాజులతో పాటు మహాకవి తిక్కన మన పెన్నా నది తీరాన ఒడ్డున ఆయన మహాభారత రచన చేస్తున్న సందర్భంలో మూలాపేటలో ఈ శివాలయాన్ని దర్శనం చేసుకొని అమ్మవారి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది రచన చేసినట్టు కూడా మనకు పూర్వీకులు చెప్తా ఉన్నారు. తర్వాత పరంపరలో నెల్లూరుకు విచ్చేసినటువంటి శ్రీనాథుడు కూడా ఇక్కడ దర్శనం చేసుకున్నట్టు తెలిసింది. అసలు మొదట నెల్లూరికి మూల స్థానమైనటువంటి ఈ మూలపేట శివాలయంతోనే ప్రారంభమైనట్టు మనకు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. అసలు నెల్లూరు అనేది నెల్లి చెట్టు శివయ్యతో ప్రారంభమైంది. నెల్లూరుగా ఇది ప్రసిద్ధి చెందింది. అటువంటి పురాతనమైన విశిష్టమైన చారిత్రాత్మకమైనటువంటి ఈ శివాలయంలో ఈసారి ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో విశేషమైన పూజలు చేస్తారు. కార్తీక పౌర్ణమి అయితే వైభవంగా చేస్తారు. ప్రతి సోమవారం నెల్లూరు నగరంలోని భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా ప్రతి
మాసములో వచ్చేటువంటి ప్రదోషకాలం అనేది ఉంటుంది. సాయం సంధ్యలో ప్రదోషకాలం అంటారు. ఆ 4 గంటల నుంచి 7 గంటల దాకా ఈ సమయం ఉంటుంది. నందీశ్వరుడికి విశేష పూజ, శివయ్యకు మహాదేవుడికి ప్రదోష పూజ అంటే చాలా విశిష్టం. అది దాంట్లో మాస ప్రదోషం, తర్వాత మహాప్రదోషం అనేది శనివారం త్రయోదశి చతుర్దశి గడియలు ఉంటే దాన్ని మహాప్రదోషం అంటారు. ఆ మహాప్రదోషంలో నందీశ్వరుడికి అభిషేకం చేసి శివుడికి అభిషేకం చేస్తే ఆ సమయంలో అందరూ భక్తులు చేస్తే ఎన్నో కోట్ల జన్మల పాపాలు పటాపంచలైపోతాయని శివపురాణం చెప్తుంది. ఎందుకంటే ఆ ప్రదోష కాలంలో కైలాసంలో శివపార్వతులు తాండవం చేస్తూ ఉంటే అన్ని దేవాలయాలని ఖాళీ అయిపోయి దేవాది దేవతలందరూ కైలాసంలో ఆయన సన్నిధిలో ఉంటారనేది, ఆ టైంలో ఏ గుడికి పోయినా కూడా దేవతలు ఉండడనేది, అందరూ కైలాసంలో ఉంటారనేది శివపురాణం ప్రాశస్యం చెప్తుంది. అందుకనే ఆ ప్రదోషకాల పూజ చేస్తే అందరి సకల దేవతా దర్శనం జరిగినంత భాగ్యం వస్తుందని చెప్తారు. అటువంటి మహాప్రదోషకాల పూజలన్నీ కూడా ఇక్కడ చాలా విశిష్టంగా ప్రాశస్యంగా మనం చెప్తూ ఉంటారు మనకు. అలాగే అమ్మవారికి దుర్గమ్మవారు ఉన్నారు. రాహుకాల పూజలు మంగళవారం రాహుకాల పూజలు చేస్తారు. అమ్మవారికి భువనేశ్వరి మాత అమ్మవారికి కుంకుమ పూజలు, అర్చన, అనేక రకాల పూజలు చేస్తారు ఇక్కడ ఇంకా మనకు మాఘమాసంలో శ్రావణ మాసంలో అమ్మవారికి పూజలు, కార్తీక మాసంలో ఇక్కడ దీపోత్సవాలు అని కూడా వైభవంగా చేస్తారు. ఇంకా మనకు ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి ఇంకా ఏమేమి జరుగుతాయి ఏంది అనేది మనకు సీనియర్ పూజారి మనకు ఉన్నారు, ఆయన శర్మ స్వామి, వారి ద్వారానే మనం తెలుసుకుందాం. నెల్లూరు మూలస్థానేశ్వర ఆలయంలో ఉన్నాం మనం. పెద్ద వినాయకుడు, దేశంలోనే ఎక్కడా లేనటువంటి వినాయక స్వామి ప్రతిమ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వినాయక స్వామి మూలస్థానేశ్వర ఆలయంలో ఉన్నటువంటి విశిష్టత గురించి, మొత్తం దాని యొక్క ప్రాశస్యం గురించి చాలా సీనియర్ అర్చకులు అన్ని రకాలుగా భక్తులకు పూజలు చేసి చాలా ఈ ఆలయంలో శివయ్య సేవలో ఉన్నటువంటి మనకు ప్రముఖమైనటువంటి శర్మస్వామి గారు ఉన్నారు. వారి ద్వారానే మనం దీని యొక్క విశిష్టత పూజల వివరాలని మనం తెలుసుకుందాం. స్వామి నమస్కారం. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం విశేషం భవరోగిణం నిదయే సర్వవిద్యానాం సాక్షాత్ దక్షిణామూర్తయే నమః. నెల్లూరు పట్టణంలో అతి ప్రాచీనమైనటువంటి శైవాగమం కలిగినటువంటి శివాలయంలో మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానం ఒకటి. ఇది చారిత్రకమైనటువంటి విశేషమైనటువంటి చోళరాజుల కాలంలో కట్టినట్లుగా కొద్దిగా పురాణం ద్వారా వస్తున్నది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి శిలాశాసనాల ద్వారా పల్లవ రాజులు కూడా నిర్మించినట్లు, అట్లాగే పాండ్య దేశస్థులు కూడా ఇక్కడ ఈ ఆలయానికి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టినట్లుగా ఈ శిలాశాసనాలు బొమ్మల ద్వారా, అంటే వాళ్ళ ధ్వజమైనటువంటి చేప బొమ్మ, పూర్ణకుంభము, ఇటువంటి బొమ్మల ఆధారంగా వాళ్ళు కూడా ఇక్కడ నిర్మాణానికి తోడ్పడ్డట్లుగా తెలుస్తున్నది. అతి ప్రాచీనమైనటువంటి శైవాగమ ఆచార ప్రకారంగా ఈ దేవాలయంలో పూజా కార్యక్రమాలంతా కూడా నిర్వహిస్తున్నారు. పాతకాలంలో స్వామివారి ఎదురుగా ఈ వినాయక స్వామి ఉండేవారు కాదు. ఇక్కడ పొలాలు, భూములు, ఇల్లులు ఉండేవి. ఈ స్వామివారికి ఎదురుగా ఉండటం వల్ల ఈ స్వామివారి యొక్క దృష్టి పడి అప్పుడప్పుడు అగ్నిమంటలు రేగి పొలాలు కాలిపోవడం, ఇల్లు కాలిపోవడం అటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. ఆ సమయంలో పరమాచార్యులైనటువంటి శంకరాచార్యుల వారి యొక్క సలహా తీసుకొని స్వామివారికి ఎదురుగా వినాయక స్వామిని ఏర్పాటు చేయాలని ధాన్యంతో ఏర్పాటు చేసి దాని మీద తాపడం చేయబడడం జరిగింది. 12 పుట్లు ఒడ్లు పోసి దాని మీద ఈ విధంగా వినాయక స్వామిని రూపం ఏర్పాటు చేసి దానికి ప్రతిష్టాకలాపంగా ఆవాహనం చేపించి పరమాచార్యుల వారు ఈ స్వామివారిని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గణపతికి స్వామివారికి ఎదురుగా ఎవరు ఉంటే కూడా తట్టుకోలేరు, కానీ సాక్షాత్ కుమారుడైనటువంటి గణపతే దానికి ప్రతిగా ఉంటాడనే ఉద్దేశంతో స్వామివారి ఆదేశానుసారంగా ఇక్కడ ఈ గణపతిని ఏర్పాటు చేశారు. ఇది దేశంలో చాలా పెద్దది. ఇదే విధంగా మనకి మహారాష్ట్రలో బాంబే దగ్గర కూడా ఒక వినాయక దేవస్థానం ఉంది. అట్లాగే ఇక్కడ వినాయక చవితి రోజు చాలా విశేషంగా భక్తులు ఎందరో కూడా ఇక్కడ పాల్గొని స్వామివారి సేవ చేసి తరించున్నారు. స్వామివారికి చాలా విశేషమైనది అయినటువంటి వినాయక చవితి రోజు పుష్పాలంకరణ, పల్లకీ సేవ అంతా కూడా దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇక్కడ కార్తీక మాసంలో విశేషంగా స్వామివారికి కార్తీక పౌర్ణమి నందు కోటి సోమవారం
4 సోమవారాలు కూడా విశేషంగా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు, హోమాలు, మృత్యుంజయ హోమాలు కూడా నిర్వహించబడుతుంది. పై కార్యక్రమంలో చాలామంది భక్తులు పాల్గొని వారి వారి అభిష్టములు నెరవేర్చుకొని స్వామి వారి యొక్క కృపా కటాక్షములకు పాత్రులై ఉన్నారు. భగవత్ స్వరూపులైనటువంటి భక్తులందరూ కూడా ఎంతోమంది ఇక్కడ స్వామి సేవలు తరిస్తుంటారు. ఈ చారిత్రాత్మకమైనటువంటి ఈ శివాలయంలో, ఈ విశాలమైనటువంటి నెల్లూరు నగరంలో ఈ మూలస్థానేశ్వరుని దర్శనము లేనిదే వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, ఇక్కడ ఈ ప్రాంత వాసులు కానీ ముందు శివయ్య దర్శనం చేసుకొని తన దైనందిన జీవితాన్ని ప్రారంభిస్తారు. అలా కొన్ని సంవత్సరాల తరబడి ఈ శివయ్యకు ప్రియమైన భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన ముందు ఉన్నటువంటి వారు చంద్రశేఖర్ గారు చాలా సంవత్సరాల నుంచి మనకు శివాలయంలో దర్శనం వస్తున్నారు. ఈ శివాలయంలో ఉన్నటువంటి స్వామి యొక్క దర్శనం, ఆయన యొక్క అనుభవాలు వారి నుంచే మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. ఓం నమ శివాయ. నా పేరు చంద్రశేఖర్ అండి. మాది దేవీశ్రీ మెడికల్ బుల్లెన్ పక్కన. ఇది శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం. ఇది స్వయంభూ వెలిసినటువంటి ఆలయం. ఇది ఈ యొక్క శివాలయంకి చాలా ప్రత్యేకత, విశిష్టత ఉంది. జ్యోతిర్లింగాలు, అష్టాదశలింగాలు, పంచనామా క్షేత్రం అన్నిటికన్నా ఏమాత్రం తీసుకొని పవిత్రమైనటువంటి క్షేత్రం ఇది. ఈ శివాలయం ఒకసారి దర్శించితే వాళ్ళ జన్మ ధన్యం అవుతుంది. ఇక్కడ రావాలంటే కూడా పూర్వజన్మ సుకృతం పుణ్యం చేసి ఉండాలి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు, ఏ కొరత ఉండదు. ఇక్కడ పూజారులు అయితేనేమి, ఇక్కడ ఈవో అయితేనేమి, ఇక్కడ దేవస్థాన సిబ్బంది అయితే అద్భుతంగా చూస్తారు. ఇక్కడ శివరాత్రి కార్యక్రమాలు బ్రహ్మాండం జరుగుతాయి. అట్లాగే కార్తీక మాస కార్యక్రమాలు బ్రహ్మాండం జరుగుతాయి. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి మంగళవారం, శుక్రవారం దుర్గాదేవికి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ఈ ఆలయంలో ప్రతి విషయం కూడా అద్భుతంగా చెప్పుకోదగ్గది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే జ్యోతిర్లింగాలు అవి చూడలేని వాళ్ళు ఇక్కడ చూసి రాగలిగితే అంత పుణ్యం వస్తుంది. వాళ్ళకి పోయే అవకాశం కూడా ఈయన సిద్ధించేటువంటి ప్రభావం ఉంటుంది. దాంట్లో ఉదాహరణ నేను కూడా ఉన్నాను. ఈ ఆలయం వచ్చిన తర్వాత ఎన్నో క్షేత్రాలు దర్శించడం జరిగింది. ఈ శివ చాలా పవిత్రమైనది, పవర్ఫుల్. ఇక మనం చెప్పడం కాదండి, చూడి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది ఈ శివాలయ ప్రత్యేకత. కోవిడ్ అప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి చాలామంది అన్ని గుళ్ళు మూసేస్తే ఈ ఆలయం తీసే ఉంచారు. భక్తులు దర్శనార్థం కోసం ఇక్కడ అందరూ దర్శించుకున్నారు. ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా బ్రహ్మాండంగా బయటపడ్డారంటే స్వామి ఎంత పవర్ఫుల్ అనేది మీకు చెప్పనక్కర్లేదు. అంత పవిత్రమైన క్షేత్రం ఇది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి స్వామి దర్శనం? నేను చాలా చిన్నప్పుడు చూస్తాను, చాలా సంవత్సరాలు చూస్తున్నాను. నాకు నిత్యం ఈయన దర్శనం లేనిదే నేను ఏ దగ్గరికి చేయను. అటువంటి పవర్ఫుల్. నేనే కాదు, ఎందరో భక్తులు ఉన్నారు, చంద్రలో వస్తారు. ఆ భక్తులు నేను ఒకండి. చూశాం కదా, ఇంకా మరి కొంతమందిని మనం వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. మూలపేట మూలస్థానేశ్వర శివాలయంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఎంతోమంది జీవిత పర్యంతం ఈ శివాలయాన్ని దర్శనం చేసుకొని పోవడం అనేది ఎంత ఆనవాయితీగా ఉందో, ఇక్కడ అర్చకత్వానికి కూడా అట్లాంటి పరంపరగా అయినటువంటి ఆనవాయితీ ఉంది. మన ముందు ఉన్నటువంటి వందవాసి శివకుమార్ గారు స్వామి, ఇది 4వ తరం స్వామి. వాళ్ళ ముత్తాత, వాళ్ళ తాత, వాళ్ళ నాన్న లోకనాథ స్వామి ఆయన తర్వాత అనంతరం ఈయన శివకుమార్ స్వామి ఇక్కడ అర్చకత్వానికి వచ్చారు. వాస్తవం ఏంటంటే ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీరు, బీటెక్ పూర్తి చేశారు. 15 ఏళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా విధి నిర్వహణ చేసి వస్తున్న ఆదాయాన్ని లక్షలను వదులుకొని మా కుటుంబం యొక్క పరంపరని ఈ శివయ్య సన్నిధిలోనే, శివయ్య సేవలోనే మేము జీవితం, మా కుటుంబం కూడా త్యాగంలో ఉండాలా, ఆయన భక్తిలో ఉండాలా, ఆయన పాదసేవలో ఉండాలనే ఉద్దేశంతో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినా కూడా ఆయన వదులుకొని వేదం పూర్తి చేసుకొని వారి గుడిలో శివయ్యకు పూజలు చేస్తూ వారి సేవలో గడుపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పూజలు, విశేషాలు, ఆయన యొక్క శక్తియుక్తులు అన్నీ కూడా వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్కారం స్వామి. నమస్కారం అండి.
వాగర్ధావివ సంపృక్తో వాగర్ధా ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరః. ఓం నమ శివాయ. నా పేరు వందవాసి శివకుమార్ అండి. నేను ఈ దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఈ శివాలయం వచ్చేసి మన సింహపురి పట్టణంలో స్వయంభుగా వెలిసి ఉన్న ఏకైక శైవక్షేత్రం అండి. ఈ శైవక్షేత్రం వచ్చేసి చాలా పురాతనమైనది. సుమారు 1300 సంవత్సరాలు పురాతనమైందని మనకి ప్రశస్తిగా ఇక్కడ చెప్పబడుతున్నది. ఈ శివాలయంలో స్వామివారు స్వయంభుగా వెలిసి ఉన్నారు. పేరు వచ్చేసి శ్రీ మూలస్థానేశ్వర స్వామి. అమ్మవారు అదేవిధంగా భువనేశ్వరి సమేతంగా దశమహావిద్యల్లో ఉండే అమ్మవారు భువనేశ్వరి సమేతంగా ఇక్కడ వెలిసి ఉన్నారు. ఈ స్వామి అమ్మవార్లు కాకుండా ఇక్కడ మనకి పరివార దేవతలు అంటే పంచకోష్ఠ దేవతలు అని చెప్పబడే ఈ విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డాయి. మనకి స్వామివారి అంతరాలయంలో వినాయకుడు, దక్షిణామూర్తి, అదేవిధంగా విష్ణు, బ్రహ్మ, చండికేశ్వరుడు, దుర్గాదేవి ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. అదేవిధంగా చూశారంటే ఇక్కడ మనకి శైవాగమం ప్రకారం అన్ని కార్యక్రమాలు జరుపబడతాయి. ప్రతి సంవత్సరము మనకి మాఘమాసంలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా శ్రావణ మాసంలో అమ్మవారికి ఊంజల్ సేవలు, వైశాఖ మాసంలో వసంతోత్సవాలు, అదేవిధంగా ఇప్పుడు రేపు రాబోతున్న కార్తీక మాసం శివకేశవులకి అతి ప్రీతికరమైన మాసముగా చెప్పబడుతున్న ఈ కార్తీక మాసము అనేది శివుడికి ఎంత ప్రీతికరం అంటే ఆయనకి చాలా ఇష్టమైన మాసము. ఈ మాసము మంత్రులు మన శివాలయంలో రుద్ర నమ్మకాలతో మారుమోగిపోతుంది. అదేవిధంగా శివుడు ఈ మూలస్థానేశ్వరుడు అభిషేక ప్రియుడు కాబట్టి ప్రతినిత్యము ఈ స్వామివారికి విశేష ద్రవ్యాలతో అభిషేకాలు, అదేవిధంగా పాలాభిషేకాలు, అదేవిధంగా చూసారంటే ఈ కార్తీక మాసంలో స్వామివారికి ప్రీతికరమైన సహస్ర శంఖాభిషేకము, అదేవిధంగా ఒకరోజు భస్మాభిషేకము, ఒకరోజు పుష్పాభిషేకము, ఒకరోజు చూసారంటే ఘృతాభిషేకము అంటే ఆవు నెయ్యితో స్వామివారికి అభిషేకము, తర్వాత చూస్తే స్వామివారికి సహస్ర శంఖాభిషేకాలు జరుగుతాయి. ఈ మూలస్థానేశ్వరుడికి మనం ఏ కోరిక కోరినా ఆయన నెరవేరుస్తున్నాడనేది చాలా నమ్మకం అయింది. అదేవిధంగా ఇక్కడ చూశారంటే స్వామివారికి అతి ప్రీతికరమైన కాలమైన ఈ ప్రదోషకాలం, ఆ ప్రదోషకాల అభిషేకాలు అనేది చాలా విశేషంగా జరుపబడతాయి. మనకి ఈ ప్రదోషకాలం అనేది నిత్య ప్రదోషము, తర్వాత మనకి పక్ష ప్రదోషము, తర్వాత మాస ప్రదోషము ఉంటాయి. అదేవిధంగా మహాప్రదోషం అని అంటారు. మనకి ఈ ప్రదోషకాల పూజలు ప్రతి 15 రోజులకు ఒకసారి అంటే పౌర్ణమికి ముందర వచ్చే 2 రోజుల ముందర వచ్చే త్రయోదశి నాడు, అదేవిధంగా అమావాస్యకి 2 రోజుల ముందర వచ్చే త్రయోదశి నాడు స్వామివారికి అత్యంత ప్రీతి భక్తుడైన నందీశ్వరుడికి ఫస్ట్ మనము అభిషేకాలు గావిస్తాము. ఆ తర్వాత స్వామివారికి అభిషేకాలు, ఆ తర్వాత ఈ స్వామి అమ్మవార్లు చిన్న వెండి నంది వాహనంలో ప్రాకారోత్సవముగా మనకి ఇక్కడ ఉత్సవం జరుపబడుతున్నది. ఈ ప్రదోష కాలంలో స్వామివారిని కానీ మనం కొలిస్తే మనం ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి అనేది ఒక నమ్మకము. ఈ ప్రదోష కాలంలో ఏంది విశేషమని చెప్పబడితే ఈ ప్రదోష కాలంలో అందరూ దేవతలు శివాలయంలో వేచి ఉంటారనేది ఒక ప్రీతి అండి. స్వామివారు ఆనంద తాండవం చేస్తుంటే ఇక్కడ సరస్వతి అమ్మవారు, మహావిష్ణువు, మహాలక్ష్మి, అదేవిధంగా సిద్ధులు, మహర్షులు అందరూ కైలాసంలో ఉంటారన్నమాట. ఆ కాలంలో మనం వచ్చి స్వామివారిని దర్శిస్తే అందరి యొక్క ఆశీస్సులు మనకు కలుగుతాయనేది ఒక నమ్మకం. అందువల్ల ఇక్కడ ఈ ప్రదోష కాలంలో మనం వచ్చేసి మూలస్థానేశ్వరుని దర్శించి మనం కోరిన కోరికలు నెరవేరుతాయనేది ఒక నమ్మకం అండి. స్వామి, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఈ రంగంలో ఈరోజు మీ వాళ్ళు కూడా అందరూ కూడా ఈరోజు యూత్ మొత్తం కూడా ఆకర్షితులయ్యి వేల సంపాదనకు పోతున్న ఈ రోజుల్లో 15 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా మీరు బీటెక్ పూర్తి చేసి ఈ అర్చకత్వానికి రావడానికి మిమ్మల్ని ప్రేరణ ఇచ్చినటువంటి, ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం వచ్చేసి ఇంకా స్వామివారే అండి. నేను 15 సంవత్సరాలు ఐటీలో ఉన్నది వాస్తవమే. మనకి ఏంటంటే మా నాన్నగారి ఆఖరి కోరిక కూడా శివాలయంలో నా తర్వాత ఎవరు లేరనే ఒక చిన్న బాధలో ఉండేవి, ఎప్పుడు చెప్పుకోలేదు ఆయన. ఆ తర్వాత నాకు వచ్చేసి స్వామివారు ఎందుకో ఒక మనసులో ఎప్పుడో ఒక బాధ ఉండేది, మనం దేవాలయాన్ని వదిలేసి వచ్చేసాం, మనం వెళ్ళి టేకప్ చేసుకొని స్వామివారికి మనం ఇంకా సేవ చేయాలనే ఒక చిన్న గట్టి నమ్మకంతో ఇక్కడికి వచ్చేసాను. సో అదేవిధంగానే చేస్తున్నాను. నా వల్ల అయినంతవరకు స్వామివారికి కృషి చేస్తూ ఉన్నాను. మీరు వేదం పూర్తి చేశారా?
అంటే నేను అర్చకత్వంలో అంటే కొన్ని పరీక్షలు ఉంటాయండి అర్చకత్వం మనం నిర్వహించడానికి. దానికి సంబంధించిన అర్చక ప్రవేశ పరీక్షలని పూర్తి చేశాను. అదే కాకుండా చూసారంటే మా నాన్నగారు ఇక్కడ అర్చకుడిగా ఉన్నప్పుడే నేను ఆ సమయంలోనే వచ్చి నాన్నగారికి సహాయం చేస్తూ మా నాన్నగారి దగ్గర నుంచి కొంత మంత్రాలు అవన్నీ నేర్చుకున్నానండి. సో శైవాగమం సంబంధించిన విషయాలు కూడా మనం ప్రస్తుతం నేను చేసుకుంటూ ఉన్నానండి. మీది ఎన్నో తరం ఈ శివాలయంలో మీ సేవలు అందించడం? ఈ శివాలయంలో నాది 4వ తరం అండి. అంటే మా ముత్తాత గారు, ఆ తర్వాత అంటే ఆయన దేవసేనాపతి గురుకులు అంటారు, ఆయన తర్వాత మా తాతగారు దండపాణి గురుకులు అంటారు, ఆ తర్వాత మా నాన్న లోకనాథ స్వామి, ఆ తర్వాత నేను ఇక్కడ నా పేరు వందవాసి శివకుమార్ అండి. ఇక్కడ 4వ తరంగా అర్చకత్వం స్వీకరించానండి. 4 తరాలుగా శివయ్య సేవలో తరిస్తున్నటువంటి శివకుమార్ గారిని మనం సువర్ణ మీడియా అభినందిస్తోంది. మరొక సీనియరు ఇక్కడే ఉన్నటువంటి అర్చకుని మనం ఆయన అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. పురాణ కాలం నుంచి ఎంతో విశిష్టమైనటువంటి ఈ ఆలయం. నెల్లూరు అనే పేరుకి నామకరణానికి నాంది పలికినటువంటి మూలస్థానేశ్వర ఆలయంలో అనేక రకమైనటువంటి పూజలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంతోమంది రెడ్డి రాజుల దగ్గర నుంచి పల్లవ రాజులు, చోడు రాజులు, మన మనుమసిద్ధి రాజు ఎంతోమంది ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు వారి కట్టడాల ద్వారా. అయితే మన యొక్క ప్రజా పరిపాలన వచ్చిన తర్వాత మనకు ఈ ఆలయంలో ఇంకా అభివృద్ధి అనేది వేగవంతమైంది. ఒక 5 సంవత్సరాల నుంచి దాదాపు ఈడ పరిపాలన అధికారిగా ఈఓగా విధి నిర్వహణ సాగిస్తున్నటువంటి ఆరంబాకం వేణుగోపాల్ గారు ఈ ఆలయం మీద ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేకమైన పూజల ద్వారా భక్తుల్ని ఇక్కడ ఒక విశిష్టతని తెలియాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ప్రదోషకాల పూజ చాలా పవిత్రమైనది. ఈ ఆలయంలో వారు ప్రవేశపెట్టినటువంటి ప్రదోషకాల పూజ భక్తులు కనువిందు చేస్తుంది. ఎంతోమంది నగరం నుంచి, నలుమూల నుంచి, బయట ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రదోషకాల పూజకి ఇక్కడ రావడం, నందీశ్వరుని అభిషేకంలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నారు. ఏమేమి అభివృద్ధి చేశారు, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి, ఇక్కడ పూజలు ఏమేమి ప్రత్యేకతగా ఏమి చేపడుతున్నారు, కార్తీక మాసంలో జరగబోయే ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలకు భక్తులకు ఏమి ఏర్పాట్లు చేస్తున్నారు అనేది వారి మాటల్లోనే మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన పక్కనే ఉన్నారు ఈవో గారు, వేణుగోపాల్ గారు. సార్ నమస్కారం. నమస్కారం. మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పూజా విశేషాలని కూడా మాకు వివరిస్తారని మేము ప్రార్థిస్తున్నాం. ఓం నమ శివాయ. శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర వారి దేవస్థానం కడు పురాతనమైంది. ఈ యొక్క దేవస్థానం యొక్క చరిత్ర అంతా కూడా ఇప్పుడు వివరించడం జరిగింది. ఈ దేవాలయం అనేక మంది అభివృద్ధి కార్యక్రమాలన్నీ నోచుకొని ఈ యొక్క భక్తులందరూ కూడా ఈ దేవస్థానానికి విశేషంగా రావడం కూడా చాలా అందరూ కూడా తెలుసు. ఈ స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం. ఈ యొక్క స్వయంభూ క్షేత్రంలో ఈ స్వామివారికి ఇంకా కూడా స్వామివారి యొక్క విశేషంగా వారికి ఈ యొక్క శక్తి పెరగాలంటే, అమ్మవారి యొక్క శక్తి పెరగాలంటే కొన్ని విశేష పూజలు చేయాలనేటువంటి సంకల్పంతో కొందరు ఆగమశాస్త్ర పండితులు, వేద పండితుల యొక్క సూచనల మేరకు అప్పటి ట్రస్ట్ బోర్డు వారు నాతో సంప్రదించడం జరిగింది. ఆ ప్రకారం మేము ఈ దేవస్థానాన్ని నేను ఛార్జీ తీసుకున్నప్పటి నుంచి ఈ దేవస్థానానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక విశేషమైన పూజా కైంకర్యాలన్నీ కూడా ఈ స్వామివారికి చేయడం జరిగింది. వాటిల్లో ప్రథమంగా శ్రీ స్వామివారి గర్భాలయం, అమ్మవారి గర్భాలయం అంతా కూడా వారు గిరీష్ రెడ్డి, ఆల్తూరు గిరీష్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు వారి యొక్క సలహా సూచనల మేరకు స్వామివారికి వెండి సింహద్వారం అంతా కూడా నిర్మించి ఇదొక పెద్ద పుణ్యక్షేత్రంలాగా ఉండాలనేటువంటి దృఢ సంకల్పంతో వారి ఆశయం మేరకు ఆ యొక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దేవాలయం అంతా కూడా రాతి మండపంతో రాతి కట్టుబడి కట్టారు. ఈ యొక్క రాతి కట్టుబడికి
గతంలో నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి దానికి సున్నము రంగులు వేసి ఈ పురాతనమైనటువంటి దేవస్థానం యొక్క చరిత్ర అంతా కూడా ఆ సున్నం కింద రంగుల కింద చరిత్ర అంతా గతం పోయింది. అప్పుడు నేను ఈ యొక్క పురాతనమైనటువంటి ఈ యొక్క స్తంభాలు కానీ వాటిలో ఉన్నటువంటి శిలా శాసనాలు కానీ వాటికి చిత్రీకరించిన శిలా నైపుణ్యం కానీ వెలికి తీయాలనే దృఢ సంకల్పంతో అప్పటి హైదరాబాద్ నుంచి ఈ శాండ్ బ్లాస్ట్ అనే వాళ్ళని తో మాట్లాడి వారు ఇసుకతో ఈ యొక్క పెయింట్ని అన్నీ కూడా తొలగిస్తారు. ఆ యొక్క కార్యక్రమం సుమారుగా మొత్తం దేవస్థానం అంతా కూడా రాతి మండపం ఎక్కడుందో అన్ని దగ్గర తొలగించడం జరిగింది. అదేవిధంగా దాతల సహాయంతో లోపలంతా గ్రెనేట్లు బయట గ్రెనేట్లు అంతా వేయడం కానీ ఈ యొక్క ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు ఇబ్బంది లేకుండా వారి వసతులన్నీ కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క వేద పండితులు దేవస్థాన అర్చకుల యొక్క సూచనల మేరకు ఎన్నో సంవత్సరాలు గతంలో ఆ యొక్క ఎన్ని సంవత్సరాలు అయిందో కూడా ఈ కుంభాభిషేకం జరిగి తెలియదు. కానీ ఈ రాజగోపురం నిర్మాణం కానీ విమాన గోపురం నిర్మాణం కానీ ఆ ఒక్కటి జరిగినంత వరకు అంతవరకు కుంభాభిషేకం జరిగిందే కానీ దేవాలయం మొత్తం కూడా మహాకుంభాభిషేకం జరిగినటువంటి ఆనవాలు ఎక్కడ కూడా లేవు. ఈ యొక్క కుంభాభిషేకం చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో మేము కంచి నుంచి వేద పండితులంతా కూడా సంప్రదించాము. వారు మా యొక్క సంకల్పాన్ని వారు కూడా వారి యొక్క ఆశీర్వాదంతో వారందరూ కూడా ఒక 60 మంది వేద పండితులు ఋత్వితులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క మహాకుంభాభిషేకాన్ని చేయడానికి మేము స్థానిక శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు అప్పుడు మంత్రిగా ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన యొక్క సూచనల మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం మంచిదే. దీన్ని కూడా మీకు మా యొక్క ప్రభుత్వం తరఫున కానీ అలాంటి సహాయ సహకారాలున్నా కూడా మేము అందరికి కూడా కలెక్ట్ చేస్తామని తెలిపారు. వారి రాజకీయ నాయకుల యొక్క సంకల్పంతో రాజకీయ నాయకుల యొక్క సహకారంతో మరియు ట్రస్టీ బోర్డు యొక్క సహకారంతో ఈ యొక్క మహాకుంభాభిషేకాన్ని నిర్విఘ్నంగా 3 రోజులు విశేష పూజలు విశేష అలంకారాలతో అత్యంత వైభవంగా జిల్లాలో కూడా ఎక్కడ కూడా అంత పెద్ద మహాకుంభాభిషేకం జరిగినట్లుగా ఎక్కడ లేదు. అలాగా ఈ కుంభాభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే శ్రీ స్వామివారి పుష్కరిణి ఎంతో కాలంగా పాడుపడిపోయి దానిలో మట్టి అంతా కూడా పోసి చెత్త చెదారం అంతా వేసుంటే అప్పటి యొక్క పాలకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి తర్వాత అనిల్ కుమార్ గారితో కూడా మాట్లాడి వారు 6,80,00,000 రూపాయలతో ఈ యొక్క స్వామివారి యొక్క కోనేరుని తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క శిల్పులు ఆగమశాస్త్ర పండితులు వారిని తీసుకొచ్చి ఈ యొక్క కోనేరునంతా కూడా రాతి కట్టుబడితో అన్నీ కూడా ఏర్పాటు చేసి చక్కగా పుష్కరిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క దేవస్థానంలో ఎంతో కాలం నుంచి వైష్ణవ దేవాలయాల్లోనే ఈ యొక్క పవిత్రోత్సవాలు అనేటువంటి నిర్వహిస్తుంటారు. అలాగే శైవ దేవాలయాల్లో ఈ జిల్లాలో కూడా ఎక్కడ లేదు. కానీ శ్రీకాళహస్తి దేవస్థానంలో పవిత్రోత్సవాలు నిర్వహించడం నేను చూశాను. అలాగే శ్రీ స్వామివారు కూడా స్వయంభూ కాబట్టి ఎందుకు ఈ దేవస్థానంలో పవిత్రోత్సవాలు అనేటువంటి నిర్వహించకూడదు, ఎందుకు వైష్ణవ దేవాలయాలు నిర్వహిస్తారు, శైవ దేవాలయాల్లో ఎందుకు ఉండకూడదు అన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ దేవస్థానానికి వచ్చే భక్తుల యొక్క వారందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసి వారందరి సహాయ సహకారాలు మరియు ట్రస్ట్ బోర్డు వారి సహాయ సహకారాలతో పవిత్రోత్సవాలని ఏర్పాటు చేసి దానికి కూడా ఈ తమిళనాడు నుంచి వేద పండితులను పిలిచి 3 రోజులు నిర్విఘ్నంగా నిర్వహించడం పోయిన సంవత్సరం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 8, 9, 10 తారీఖులు ఈ నెలలో పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ దేవాలయంలో అన్నప్రసాద వితరణ సత్రం అని ఇంతవరకు ఎక్కడైనా తోటలో అన్నాలు తినేవాళ్ళు కానీ వాళ్ళు ప్రసాదాలు తినేవాళ్ళు కానీ వాళ్ళకి వానలు వస్తే వాళ్ళకి షెల్టర్ లేదు. అలాగే ఈ యొక్క అన్నదాన సత్రం నిర్మించాలనేటువంటి తలంపుతో ఒక సత్రాన్ని నిర్మిస్తున్నాం. అలాగే ఈ యొక్క అమ్మవారికి శ్రావణ మాసంలో పల్లకి ఎవరితో ఊరేగి అక్కడ తోటలో ఊంజల సేవ మండపం ఒకటి పాడుపడిపోయి కుప్పకూలింది. తర్వాత ప్రభుత్వం వారి ఈ యొక్క ప్లాన్లన్నీ కూడా పంపించి దాతల సహాయంతో ఆ మండపాన్ని పునర్నిర్మించి రాతితో కట్టడానికి ట్రస్ట్ బోర్డు వారి నిర్ణయంతో రాతితో కట్టిస్తున్నాము. ఆ యొక్క పని కూడా త్వరలో పూర్తవుతుంది. అలాగే శ్రీ స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఎన్ని విశేష పూజలున్నా కూడా అన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే అమ్మవారికి ఈ దేవస్థానంలో ఈ మేరు అనేటువంటిది లేదు.
శ్రీచక్రం అనేది మేరు అనేది ఈ దేవస్థానంలో ఎప్పుడో ఉండింది, పురాతన. అది చాలా చిన్నదిగాను అది భిన్నమై ఉండింది. దాని స్థానంలో ఈ యొక్క మేరువుని కంచి అమ్మవారి దేవస్థానాన్ని తీసుకెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గర ఈ యొక్క మేరువుని ఉంచి తీసుకొచ్చి దాన్ని కూడా పూజా కైంకర్యాలతో ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే తంజావూరులో మహా అన్నాభిషేకం అనేటువంటిది నిర్వహిస్తారు. శ్రీ స్వామివారికి టన్నులు ఈ యొక్క అన్నంతో స్వామివారికి పూర్తిగా నింపుతూ అభిషేకం చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క దేవస్థానంలో కూడా నిర్వహించాలనే సంకల్పంతో ఆరుద్ర రోజున ఈ యొక్క దేవాలయంలో కూడా మహా అన్నాభిషేకం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తాం. అలాగే ఈ దేవస్థానంలో దుర్గాదేవికి ఈ రాహుకాలంలో విశేషంగా పూజలు ఉంటాయి. శుక్రవారం, మంగళవారం ఈ యొక్క పెళ్లి కాని పిల్లలు కానీ, లేకుంటే వాళ్ళు ఏదైనా కోరికలు కోరుకునేవాళ్ళు కానీ, సుఖ సంతోషాలకు కానీ, సౌభాగ్యాలకు కానీ వారి కుటుంబాలంతా కూడా ఎంతో అభివృద్ధి చెందడం కోసం వారు అమ్మవారిని మొక్కితే వారికి సకల సౌభాగ్యాలు కలుగజేస్తున్నటువంటి వారి యొక్క దృఢ సంకల్పం వారికి. అదేవిధంగా ఈ దేవస్థానంలో మెయిన్గా దుర్గాదేవికి రాహుకాల పూజను నిర్వహిస్తారు. అలాగే ప్రదోషకాలంలో ఈశ్వరుడికి నందికి అభిషేకం చేస్తారు ఈ దేవస్థానంలో. ఇదే తమిళనాడు అన్ని దేవాలయాల్లో కూడా చేస్తారు. కానీ నెల్లూరు జిల్లాలో ప్రదోషంలో మహా అభిషేకం జరిగేది ఈ దేవస్థానంలో విశేషంగా ఉంటుంది. స్వామివారితో పాటు ముందు నందికి అభిషేకం చేస్తారు, తర్వాత స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ తర్వాత వెండి నందివాహనం మీద ఊరేగిస్తారు. ప్రతి నెలలో మాస శివరాత్రికి ఇక్కడ దాతల సహాయంతో ప్రాకార రథాన్ని తయారు చేశాము. మాస శివరాత్రి రోజు స్వామివారిని అమ్మవారిని రథంలో పెట్టి ఊరేగిస్తారు. అలాగే ఈ యొక్క దేవస్థానంలో ప్రతి శుక్రవారము, సోమవారము పల్లకి సేవలు ఉంటాయి. దక్షిణామూర్తికి దేవస్థానంలో బేస్తవారాలు విశేషంగా భక్తులు వస్తారు. అదే సాయంత్రం దక్షిణామూర్తి యొక్క ఉత్సవం ఉంటుంది. అలాగే ఏ కాలంలో ఏ నిత్య నైవేద్యాలు జరగాలో త్రికాలాలు ఈ దేవస్థానంలో త్రికాల నైవేద్యం జరగాల, త్రికాల పూజలు జరగాల అనేటువంటి శాసనాన్ని తగినట్టుకి ఈ రోజుటికి కూడా అవన్నీ కూడా మా అర్చకులు వారి యొక్క దీంతో వారు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. వారందరూ మరియు ఈ యొక్క స్టాఫ్ కూడా అందరూ కూడా బాగా వర్క్ చేస్తారు ఈ దేవస్థానంలో. ఈ యొక్క దేవాలయం ఎంతో విశిష్టమైంది. కార్తీక మాసంలో ఎందరో భక్తులంతా కూడా వస్తారు. ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా భక్తులంతా వస్తారు. కార్తీక మాసంలో కార్తీక దీపం వెలిగించిన తర్వాత కార్తీక పౌర్ణమి రోజు ఆకాశ దీపాన్ని పెడతారు. ఆ దీపంలో చంద్రుడిని చూస్తే వారికి అందరికి కూడా ఎన్ని పాప పరిహారాలన్నీ కూడా నశించి వారు సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉంటారనేటువంటి ఒక దృఢ సంకల్పం. అదేవిధంగా ఈ సంవత్సరం వాళ్ళకి పర్మనెంట్గా మెట్లు ఏర్పాటు చేశాము, గోశాలు కట్టాము. ఇవన్నీ కూడా భక్తుల సహాయ సహకారాలు, ట్రస్ట్ బోర్డు వారి సహాయ సహకారాలు, ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారి యొక్క సూచనలు, సలహాలు, వారి సహాయ సహకారాలతో ఇవన్నీ చేశాము. మీరు అందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసంలో అందరూ వచ్చి శ్రీ స్వామివారి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ స్వామివారి అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని వారిని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ. ఇంత పెద్ద చారిత్రాత్మకమైనటువంటి ఈ మూలస్థానేశ్వర స్వామి శివాలయం నెల్లూరు నగరానికే ప్రప్రథమైనటువంటి ఆలయంగా చెప్తారు దీన్ని. ఈ ఆలయం ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటికీ దాదాపు 11వ శతాబ్దంలో ఏర్పడిందని చరిత్ర ఆధారాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా ప్రతి సోమవారం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి నిరంతరం శివాయను దర్శనం చేసుకుంది తన విధి నిర్వహణ వృత్తి కార్యక్రమాలు చేపట్టరు. అర్చకులు కూడా ఇక్కడుండి భక్తులకి వేద మంత్రాలతో వాళ్ళ గోత్రనామాలతో పూజలు చేయడం అనేది ఈ చాలా ఆనవాయితీగా వస్తూ ఉంది. అంత ప్రాశస్యం కలిగిన ఈ శివాలయం నెల్లూరు నగర ప్రజలకు ఒక నిజంగా కూడా శివపార్వతులు ఒక మా తల్లిదండ్రులుగా ఇక్కడ భావించి ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క పూజలు చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. అటువంటి శివాలయంలో ఈరోజు సువర్ణ మీడియా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టి ఇక్కడ జరుగుతున్న విషయాల మీద అనేకమైనటువంటి అర్చకులు
వాళ్ళ యొక్క అభిప్రాయాలను మనం తెలుసుకున్నాం ఇక్కడ. ఇంత విశిష్టమైనటువంటి ఈ శివాలయం మీద సువర్ణ మీడియా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. కెమెరామ్యాన్ మల్లితో చంద్రశేఖర్, సీనియర్ కరస్పాండెంట్, సువర్ణ మీడియా, నెల్లూరు.